హలో, వెల్కమ్ టు విరాన్షి ఛానల్. ఈరోజు నేను గుత్తి వంకాయ దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఇది ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక అర కేజీ బియ్యము బాస్మతి రైస్ అండి, ఒక అరగంట నానబెట్టుకుందాము. మసాలాకు కావాల్సినవి వేరుశనగపప్పులు, ఉప్పు, చెక్క, లవంగ, యాలకులు, జీలకర్ర, పచ్చిమిర్చి, ధనియాలు, కొబ్బరి, ఇవి మొత్తం మిక్సీ కొట్టుకోవాలి. పెద్ద ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి, ఇవి కూడా ఎర్రగా వేయించాలి దోరగా. నిమ్మరసం, పావు కేజీ వంకాయలు, కొత్తిమీర, టమాటా, పెరుగు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు. మసాలా వేయాలనుకున్నాం కదా, మొత్తం మసాలా దినుసులన్నీ మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీకి వేసుకుందాము. మెత్తగా మిక్సీకి అయింది. ఇప్పుడు బిర్యానీ చేయాలనుకున్న గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించేసి ఒక 2 స్పూన్లు, 2 కాదు 4 స్పూన్లు పడతాయండి. దీంట్లో ఆనియన్స్ వేయించాలి. నూనె హీట్ ఎక్కింది. ఈ ఆనియన్స్ దోరగా వేయించుకుందాం. ఈ ఉల్లిపాయలు దోరగా వేగే లోపల ఈ వంకాయలలో మసాలా కూర్చుదామండి. గుండు వంకాయలు కూడా బాగుంటాయి, రౌండ్గా ఉంటాయి కదా, ఆ వంకాయలు కూడా బాగుంటాయి. కానీ ఇంకా మా తోటలో కాసాయి కదా, అందుకని తెచ్చి దీంతో చేస్తున్నాను. దీంట్లోకి మసాలా కూర్చుదాము. ఆనియన్స్ ఎర్రగా వేగాయి కదా, ఇప్పుడు కూర్చుకున్న వంకాయలను ఆనియన్స్ వేగిన నూనెలోనే వేసేద్దాం. ఒక 2 స్పూన్లు మళ్ళీ ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు వేసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు బాగా మగ్గుతాయండి దీంట్లో ఆయిల్లో. ఒక 2 మినిట్స్ ఆగాక తిప్పుకుందాం. మళ్ళీ ఇలా వంకాయని తిప్పుకుంటే ఇలా 2 మినిట్స్ ఉంచేసి అప్పుడు తీసేద్దాం. ఇప్పుడు రైస్ ఉడకబెట్టుకోవడానికి కొద్దిగా నీళ్లు తీసుకొని దీంట్లో బిర్యానీ మసాలా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని పొయ్యి మీద పెట్టుకుందాము. స్టవ్ మీద పెట్టుకున్నాక వెలిగించేసి కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఎసరు తెల్లనిద్దాము. వంకాయలు 80% ఉడికిపోయినాయండి. ఇప్పుడు తీసి పక్కకు పెట్టుకుందాము. 80% వంకాయలు ఉడికిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుందాం. కొద్దిగా నెయ్యి హీట్ ఎక్కాక కొద్దిగా ఆనియన్స్, దోరగా వేయించిన ఆనియన్స్ కొద్దిగా వేసుకుందాం. దీంట్లో టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిసేపు మగ్గనిద్దామండి. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. ఒక 5 నిమిషాల తర్వాత మగ్గింది. ఇప్పుడు దీంతో కారం, మసాలా మిగిలింది కదండి, ఆ మసాలా, పెరుగు, కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం వేసుకొని బాగా తిప్పుకొని 1 నిమిషం అంత వేసుకోవద్దు, 1 నిమిషం చాలు. 1 నిమిషం తర్వాత ఇప్పుడు వంకాయలు వేసేసుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ మగ్గనిద్దాం. దీంట్లో మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాలు మళ్ళీ మగ్గనిద్దాం వంకాయలను. వంకాయ మగ్గే లోపల ఎసరు కూడా తెరిలింది. దీంట్లో బియ్యం వేసేద్దాము. ఇది ఒక 70% ఉడకనిచ్చేద్దాం బియ్యం. అన్నం ఉడికే లోపల ఇది కూర కూడా ఉడుకుతుంది. దీంట్లో రైస్ వేసుకుందాము.
60 నుంచి 70% అన్నం ఉడికిందండి. ఈ ఉడికిన అన్నాన్ని వంకాయలలో వడకట్టుకొని వేసుకుందాం. ఇలా మొత్తం రైస్ వేసుకుందాము. ఇప్పుడు దీని మీద దోరగా వేయించిన ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఈ అన్నం ఉడకబెట్టుకున్న కొద్దిగా నీళ్ళండి, అట్లా రౌండ్గా అట్లా వేసేస్తే ఇప్పుడు దమ్ పెట్టుకుందాము. మామూలుగా అయితే నేను మూత పెట్టేసి గోధుమ పిండి చుట్టుగా పూస్తాను, కానీ ఇది కొద్దిగా చిన్న గిన్నె కదా అయిద్ది అని చెప్పని ఇలా టిష్యూస్ వేసేసి కొద్దిగా వాటర్ చల్లేసుకొని మూత పెట్టేసి దమ్ పెట్టేద్దాం. ఒక 15 మినిట్స్ తర్వాత చూద్దాం. 20 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక 20 మినిట్స్ అలాగే వదిలేద్దాం స్టవ్ బంద్ చేశాక. 20 మినిట్స్ తర్వాత అప్పుడు ఓపెన్ చేద్దాము. 20 మినిట్స్ తర్వాత చూడండి. చూశారు కదా, గుత్తి వంకాయ దమ్ బిర్యానీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.